అందరికీ నమస్కారం. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరెన్నికగన్న ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎంతో మందికి కంటి చికిత్సలో మరి మరి కంటి వెలుగుతో పాటు వారి జీవితాలకు కూడా వెలుగు నింపినటువంటి హాస్పిటల్లో ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. వారిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? కుంతం పుల్లారావు అండి. పుల్లారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? వత్సవాయి అండి, జగ్గేపేట డివిజన్. ఓకే పుల్లారావు గారు, ఏంటి అసలు ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి? ఇంతకుముందు కుడికన్ను ఆపరేషన్ చేయించుకున్నామండి. ఆపరేషన్ చేయించుకుంటే కొంచెం ప్రాబ్లం అనిపించింది, పరం వచ్చింది అన్నారు. మళ్ళీ సరే ఏడవ కన్ను ఆపరేషన్ మా ఫ్యామిలీ డాక్టర్ గారి ద్వారా సుబ్బారావు గారి దగ్గరకు వచ్చామండి. అన్ని టెస్టులు చేసి నాకు అందుట్లో హార్ట్ ప్రాబ్లం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. షుగర్ వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. కిడ్నీలో క్రియాటిన్ ఉంది. 120 kgs వెయిట్ ఉన్నాను. బాల్ లేదు, హ్యాండీ కాబట్టి డాక్టర్ గారి దగ్గరకు వచ్చాక శుభ్రంగా అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేశారు. ఫారిన్ గ్లాస్ వేశారు. కన్ను బాగానే ఉంది. ఇప్పుడు 40 రోజులు నాకు ఆపరేషన్ చేసి. గతంలో ఈ సమస్య వచ్చినట్టుగా మీరు ఎప్పుడు గుర్తించారు? మేము గుర్తించిందండి 2003 మార్చిలో చూసుకున్నామండి. కన్ను ఆపరేషన్ చేయాలని చెప్పారు. మా దగ్గర కూడా డాక్టర్ గారు, అక్కడ నుంచి ఇంకో డాక్టర్ కూడా డాక్టర్ దగ్గర ఒక డాక్టర్ గారు చేశారు. చేసిన తర్వాత కొంచెం పొరం అనిపించేసరికల్లా మళ్ళీ మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఇక్కడ ఈ పలానా డాక్టర్ గారి దగ్గర పోయి శుభ్రం చేస్తారని చెప్పారు. చెబితే ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత అన్ని టెస్ట్. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? మేము వచ్చింది ఆగస్టు 3వ తారీఖు వచ్చామండి. అదే తారీఖు ఉదయం సాయంత్రం టెస్టులు చేసేసి సాయంత్రానికి ఆపరేషన్ చేసి ఆ నైట్ 9 పంపించారు. పుల్లారావు గారు మీరు చెప్పారు ఇందాక కొన్ని వేరే హాస్పిటల్ కూడా వెళ్ళారు. సో అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అసలు మన డాక్టర్ గారి దగ్గర? అక్కడికి పోతేనంటే ఇప్పుడు ఒక షుగర్ టెస్ట్ చేయాలంటే ఇంకో ఫార్మాలిటీ కాడికి, బీపీ టెస్ట్ చేయాలి ఇంకో సాటికి, హార్ట్ టెస్ట్ చేయాలి ఇంకో సాటికి, ఇంకో టెస్ట్ ఇంకో సాటికి, అన్ని ఒక 10-15 సార్లు తిప్పేది. ఇక్కడ ఏంటంటే మొత్తం A to Z డాక్టర్ గారే చేశారు టెస్టులు. ఓకే, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం? ఎలా ఉంది? చికిత్స విధానం ఎలా? బాగానే ఉందండి. చికిత్స విధానం బాగానే ఉంది, వాతావరణం బాగానే ఉంది. ఏంటి మరి అక్కడ బయట అంటే కొన్ని హాస్పిటల్స్ లో చాలా ఎక్కువ ఖరీదు అవుతుంది అంటుంటారు కంటి అవును, కంటి కొద్ది ఒక హాస్పిటల్ ఒక రకం మాట్లాడుతున్నారండి. సరే మా ఫ్యామిలీ డాక్టర్ గారి ద్వారా ఇక్కడికి వచ్చాం. డాక్టర్ గారిని కూడా కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగాం. దానివల్ల చూసి కొద్దిగా తీసుకున్నారు. అంటే బెటర్ కదా? బెటర్ హాస్పిటల్ కంటే ఈ హాస్పిటల్ బెటర్. ప్లస్ ఫారెన్ గ్లాస్ వేసారు. ఆ గ్లాస్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా మా సన్ని కొడుకుని పిలిపించి ఓపెన్ చేసి గ్లాస్ చూపించి మా కొడుకు ముందే గ్లాస్ వేసారు. ఆపరేషన్ టైంలో థియేటర్లో పిలిపించారు. ఓకే, ఆపరేషన్ తర్వాత ఎలా ఉంది మీ కంటి చూపు కానీ? ఆపరేషన్ తర్వాత అంటే రోజు రోజుకి కన్ను ఆరిన కొద్దికి బాగా కనపడుతుంది. అయితే కొన్ని హాస్పిటల్స్ లో ఏమైందంటే ఆ కన్ను ఆపరేషన్ చేశాక కట్టు కడతారు. కట్టు కట్టిన తెల్లారి పొద్దున పొట్టిన కట్టు తీసేస్తారు. ఇక మళ్ళీ కట్టేయమంటారు. ఈ డాక్టర్ గారు మాత్రానికి 12 రోజులు మాత్రానికి పొద్దాగులు కట్టించారు. ఆ తర్వాత నైట్ డైలీ నైట్ వేసుకోమన్నారు. 1 month బట్టి నైట్ వేసుకున్నాం. మాకు ఇప్పుడు వరకు అది క్లియర్ గా బాగానే ఉంది. ఓకే పుల్లారావు గారు, ఈ వీడియో చూస్తున్నటువంటి మిగతా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఏ ప్రాబ్లం ఉందా డాక్టర్ గారి దగ్గరకు వస్తే మీకు అన్ని టెస్టులు చేసి అంతా మాట్లాడి ఆపరేషన్ చేసి పంపిస్తారు. అది మీరు రావదలుచుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు, వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా రూమ్ స్పెషాలిటీ మొత్తం A to Z మొత్తం ఉంది. మీరు కంపల్సరిగా మీరు వచ్చి చేయించుకోవచ్చు. నమస్తే అండి, మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. సో మా యూట్యూబ్ ఏమో డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. సో దాంట్లో అనేక వీడియోలు ఇచ్చాము. అంటే కంటి గురించి, కంటి జాగ్రత్తల గురించి, కంటి ఆపరేషన్ల గురించి. ఇప్పుడు మీకు అంటే ఒక సాధారణమైనటువంటిది, ముఖ్యమైనది, ప్రతి ఒక్కరికి కూడా వచ్చేటువంటిది అనమాట. అంటే పెద్ద వయసులో వచ్చేది. సో దాన్నే క్యాట్రాక్ట్ అంటాం అనమాట. దాన్ని శుక్లం అని కూడా తెలుగులో అంటాము. సో ఈ యొక్క శుక్లం ఆపరేషన్ అంటే 100కి 80 మందికి వస్తుంది అనమాట 70 ఏళ్ళ వయసులో. తర్వాత 60 ఏళ్ళ వయసులో 100కి 30 మందికి వస్తుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా
ఈ యొక్క క్యాట్రాక్ట్ అనేది వస్తుంది. సో తొలి దశలలో ఏమంటే ముందు కళ్ళజోడుతో ఇంప్రూవ్ చేస్తాం. ఆ కళ్ళజోడుతో కూడా ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు ఆపరేషన్ చేయాలి. దీనికి ఏమంటే చుక్కల మందు అటువంటి ఏమి లేవన్నమాట. ఇది ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఒక కాంప్లికేటెడ్ పేషెంట్ అన్నమాట. సో ఇందాకే మీరు చూశారు. సో ఈయన పుల్లారావు అనే ఆయన ఎక్కడి నుంచి, మన వచ్చబాయి నుంచి వచ్చారు. ఈయనకు 62 సంవత్సరాల వయసు అన్నమాట. హెవీ వెయిట్, 120 kgs వెయిట్ ఉంటారు. తర్వాత గుండె జబ్బులు, తర్వాత షుగర్ పేషెంట్. ఎంతకాలం నుంచి? దాదాపు 15 ఏళ్ల నుంచి షుగర్ ఉందన్నమాట. సో తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉంది. తర్వాత హెవీ వెయిట్ అని చెప్పాం. తర్వాత బాగా ముదిరిపోయినటువంటి శుక్లం అన్నమాట. సో ఇటువంటి కేసులు, తర్వాత హ్యాండిక్యాప్డ్ కూడా, పాపం నడవలేడు కూడా. సో ఇన్ని ప్రాబ్లం ఉన్న వారికి మనము ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేయాలన్నమాట. సో ఇది ఆ పేషెంట్ యొక్క కండిషను. సో మనం ఏం చేస్తామంటే, సో ఇట్లా కాంప్లికేటెడ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. ముందు ఏం చేస్తామంటే రిఫ్రాక్టోమీటర్ అని చూస్తాం. అలాగే మళ్ళా కెరటోమీటర్ అంటాం అనమాట. సో దాంతో పరీక్ష చేస్తాం అనమాట. తర్వాత నెక్స్ట్ ఒక ఏ స్కాన్ అని చేస్తాం అనమాట. సో ఏ స్కాన్ లో మనకు తెలుస్తుంది అనమాట, ఏది ఎంత లోపల కైఓఎల్ పెట్టాలి అనేది అనమాట. సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము అనేక జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క శుక్లం ఆపరేషన్ అనేది చేస్తామన్నమాట. సో వీళ్ళల్లో మామూలుగా ఒక ఐఓఎల్ పెట్టేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో పవర్ ఉంటుంది. ఇది ఐఓఎల్ ఇంపోర్టెడ్ బాక్స్. సో ఈ కంపెనీది అనమాట. సో దీంట్లో పవర్ ఎంత అంటే ఇప్పుడు దీంట్లో 21 అని ఉంది అనమాట. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ అనేది ముందు ఏ స్కాన్ ద్వారా నిర్ధారించి అప్పుడు కంటి లోపల అమరుస్తామన్నమాట. సో మేమేమంటే ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం వీడియో బయట చూపిస్తాం. అలాగే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు డ్రెస్ వేసి లోపలికి కూడా రమ్మని చెప్తాం అనమాట. ఇది అద్దం పెట్టేటప్పుడు ఫారిన్ అద్దము వాళ్ళు చూడొచ్చు కూడా అనమాట. వాళ్ళ ముందే ఓపెన్ చేసి పెడతాం. సో దీంట్లో 3 రకాల అద్దాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏమంటే మోనోఫోకల్ ఐఓఎల్ అంటాం, ఇంకొకటి మల్టీఫోకల్ ఐఓఎల్ అంటాం, ఇంకొకటి టారిక్ ఐఓఎల్ అంటాం అనమాట. సో ఈ మల్టీఫోకల్ ఏమంటే 70% లైటింగ్ అనేది ఉంటది, ప్లస్ కాస్ట్ ఎక్కువ అనమాట. ఇది 80,000, 1,20,000, 1,50,000 కూడా వేస్తారు. అదే మోనోఫోకల్ అంటే ఇంపోర్టెడ్ అద్దము 35, 40, 45, 50 అలా ఉంటది. సో ఇది దీని చుట్టూ చూసారా రింగులు ఉన్నాయి అన్నమాట. సో అద్దానికి రింగులు ఉంటే క్లారిటీ సాధారణంగా ఉండదన్నమాట. ఒక్కోసారి నైట్ టైం డ్రైవింగ్ అనేది చాలా కష్టమవుతుంది ఇది, ఎందుకంటే డాసిలింగ్ అంటాము, తర్వాత లైట్ చుట్టూ వలయాలు అంటాము, అవన్నీ ఉంటాయి అన్నమాట. అదే ఇదైతే మీకు 95% లైటింగ్ ఉంటుంది. సో దీనికన్నా 25 నుంచి 30% లైటింగ్ అనేది మల్టీఫోకల్లో తగ్గిపోతుంది అనమాట. సో అందువల్ల మేము ఎప్పుడు కూడా ఈ మల్టీఫోకల్ కాకుండా మోనోఫోకలే ప్రిఫర్ చేస్తాం. తర్వాత వీళ్ళకు షుగర్ పేషెంట్లకు ఆల్రెడీ ఒక లైటింగ్ తగ్గిపోతుంది. అంటే ఎక్కువ కాలం నుంచి ఉన్న వాళ్ళకు డయాబెటిక్ రెటినోపతి మార్పులు అంటాం, లేదా రెటీనాలో వీక్ అయిపోతుంది అనమాట. సో ముందు ఆ పరీక్ష కూడా చేస్తాం. అలాగే శుక్లం కూడా ఫోటో తీస్తాం అనమాట. వీళ్ళకి ఎక్కువ లోపల మార్పులు ఉంటే ముందు లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాతనే ఆపరేషన్ చేస్తాం అనమాట. సో ఇది వీళ్ళకు. తర్వాత ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. ఏది షుగర్ కానీ బీపీ కానీ ఇవి అంటే కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు షుగర్ ఉంది 200 ఉన్నా కూడా చేసుకోవచ్చు, బీపీ ఉంది 150, 160 ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉండి ఏమన్నా మందులు వాడుతుంటే రక్తం పలచబడే మందులు, ఆ మందులు ఒక 3-4 రోజుల ముందే ఆపేయమని చెప్తామన్నమాట. సో అలాగే ఆపరేషన్ చేసేటప్పుడు ఈ టెస్ట్లన్నీ కూడా ఏమంటే ఇక్కడ మేమే చేస్తాం. సో దట్ డాక్టర్ చేస్తే వాళ్ళ యొక్క ఎఫికసీ అనేది ఎక్కువ ఉంటుంది, అక్యురసీ అనేది అనమాట. ఎందుకంటే ఏ రకమైన క్యాట్రాక్ట్ లో కూడా మళ్ళా 4-5 రకాలు ఉంటాయి అనమాట. అంటే న్యూక్లియర్ క్యాట్రాక్ట్ అని, ఆ తర్వాత పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ అని,
తర్వాత కార్టికల్ క్యాట్రాక్ట్ అని, లేదా ఇట్లా కంబైన్డ్ అని. సో మనం అది చూసుకొని దాని ప్రకారంగా చేయాలన్నమాట. చాలా మంది ఏమంటే ఫాకో ఎమల్సిఫికేషన్ అది అన్నిటికూ అదే కొంత పనికి రాదనమాట. ఈయనకేమంటే హార్డ్ క్యాట్రాక్ట్ బాగా ప్రాబ్లం ఉంది. సో వీళ్ళకేమంటే మాడిఫైడ్ స్మాల్ ఇన్సెషన్ అని దాంతో చేస్తామన్నమాట. తర్వాత ఆపరేషన్ అయినా కూడా హెవీ వెయిట్ కాబట్టి కొద్దిగా వూండ్ అంటే ఇన్సెషన్ స్ట్రెంగ్త్ ఉండాలంటే 1-2 కుట్లు కూడా వేస్తాం అనమాట. చాలా మంది ఏమంటే అమ్మో కుట్లు వేస్తే రాంగు తప్పు అనుకుంటారు. అట్లేముండదు. ఇవన్నీ కూడా కొన్నాళ్ళు కరిగిపోతాయి, మళ్ళీ తీసేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఓన్లీ ఏమంటే మాకు 5-10 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ పేషెంట్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే అప్పటికప్పుడు వెళ్ళిపోవచ్చు. తర్వాత మెట్లు ఎక్కినా దిగినా బండి దిగినా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ 1-2 కుట్లు వేయడం వల్ల ఎంతో విధమైనటువంటి సేఫ్టీ పెరుగుతుంది అనమాట. సో మాకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే పేషెంట్ యొక్క ప్రాబ్లమ్స్ రావు ఏది 1-2 కుట్లు వేయడం వల్ల. సో అందువల్ల మేము ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్కు యూజువల్గా 1-2 కుట్లు వేస్తామన్నమాట. సో అలాగే వెంటనే పంపించవచ్చు. తర్వాత మళ్ళా కూడా ఒక వారం 10 రోజుల తర్వాత ఒకసారి చూస్తాము. తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ కళ్ళజోడు అనేటువంటిది ఇస్తామన్నమాట. ఇప్పుడు ఈ పేషెంట్కి కూడా ఇప్పుడు 6 వారాల తర్వాత వచ్చారు కాబట్టి కళ్ళజోడు కూడా రెడీ చేసి ఇచ్చామన్నమాట. సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా, అంటే హెవీ వెయిట్ ఉన్నా, ఆస్తమా ఉన్నా, ఇంకా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత ఇట్లా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా మేము అనేక జాగ్రత్తలు తీసుకొని పేషెంట్కి ఆపరేషన్ అనేటువంటిది చేస్తామన్నమాట. సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా కూడా రావచ్చు. తర్వాత మేము ఉదయం 9 నుంచి రాత్రి వరకు పనిచేస్తాము. తర్వాత సండే కూడా హాఫ్ డే ఉంటాం. అంటే ఈవెన్ 4-5 వరకు కూడా ఆపరేషన్లు వచ్చిన వెంటనే అన్ని పరీక్షలు చేసి అదే రోజు కూడా చేస్తాము. సో మా ఫోన్ నెంబర్ ఏమంటే 9441364655. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. తర్వాత మిగతా వాళ్ళ కాకుండా మేము వెంటనే సమాధానం ఇస్తాము, వెంటనే అపాయింట్మెంట్ కూడా ఇస్తాము. సో అందువల్ల ఇటువంటి సర్వీసులన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీ యొక్క కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను, విజయవాడ అండి. సో మీరు ఈ యొక్క సర్వీస్ను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మా ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను, 9441364655. నమస్తే అండి. మా ఇంకా వీడియోలు కూడా కావాలంటే మీరు డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అంటే దాంట్లో మీకు ఎన్నో వీడియోలు ఉంటాయి. అనేక రకాల కంటి జబ్బులు, ఆపరేషన్లు అనేటువంటి ఉంటాయి. ఈవెన్ మీకు గూగుల్లో దొరకనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోల్లో దొరుకుతుందండి. సో పేషెంట్ కూడా ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కొక్క పేషెంట్కు ఒక్కో రకం అండి. ఏమంటే మేమేమంటే ముందు 2-3 రోజులు కట్టు ఉంచుతాము, తర్వాత నైట్ టైం వాడాలి. సో వాళ్ళ జాగ్రత్తలన్నీ కూడా మళ్ళా 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా తీసుకోవాలనేది. తర్వాత ఇటువంటి పేషెంట్లకి ఏమంటే ఇన్సులిన్ వాడుకుంటే బెటర్, అది కూడా చెప్తాము టాబ్లెట్ కన్నా. సో బీపీ మందులు కూడా వాడాలి. సో ఇటువంటి అనేక జాగ్రత్తలు చెప్తూ వాళ్ళకు ప్రింటెడ్ సలహాలది కూడా ఇస్తాం మేము. సో ఇటువంటి అన్ని సలహాలు తర్వాత సర్వీసులు వాడుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ బి సుబ్బారావు. నమస్తే అండి.